ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మిస్టర్ సురేష్ గారు నమస్కారం అండి. ఉషా గారు, మార్చ్ మాసంతో మనం చూసుకుంటే కన్యా రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్తలు వహించాలి అంటారు? సో మనం రాశి ఫలాలు చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం మనుషులే కాదండి, ఈవెన్ నేచర్ కూడా మన రాశి ఫలాలు వింటూ ఉంటుంది. ఎందుకంటే నేచర్ను కూడా నవగ్రహాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి, పశువులు పక్షులు అన్నీ కలిపి అనమాట. సో ఇది మనం ఇలా చెప్పుకోవటం ఒక గొప్ప వరం అండి. వినటం కూడా ఇంకా వరం అంట. మనం ఎప్పుడైతే తెలుసుకుంటాం ఆటోమేటిక్గా 50% రెమెడీ అయిపోయినట్లేనండి. ఒక నమస్కారం చేస్తే నవగ్రహాలు సరిపోతుంది. ఇప్పుడు కన్యా రాశి వారికి విశేషంగా ఎలా ఉందంటే, వీళ్ళకి మన నక్షత్రాల ప్రకారం చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటుంది. హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఇవన్నీ కన్య రాశి కింద వస్తాయి అన్నమాట. మన పేరు బలంగా కనుక చూసుకుంటే వాళ్ళకి టో కానీ, పా కానీ, పీ కానీ, పు, షం, నా, ఠా, పే, పో. ఈ మంత్ మనకి వాళ్ళకి ప్లానెట్ పొజిషన్ కనుక చూసుకుంటే మనం ఏం చెప్పాలంటే చాలా బాగుంది ఓవరాల్గా. ఈ ప్లానెట్ పొజిషన్ చూసుకుంటే అని చెప్పాలన్నమాట. వీళ్ళకి 6th హౌస్లో 3 ప్లానెట్స్ ఉన్నాయి. అది మనకు ఉపచాయ గ్రహాలు అంటారు. వాళ్ళకి మంచి స్ట్రెంత్ని ఇస్తుందన్నమాట. 5th హౌస్లో వచ్చేటప్పటికి వీనస్, శుక్రుడు, తర్వాత మార్స్ ఉండటం వల్ల కూడాను ఇది చాలా మంచి యోగాన్ని ఇలా కలిగిస్తుందని చెప్పాలన్నమాట. బట్ ఓవరాల్గా సమ్మరీ కనుక మనం చూసుకుంటే పర్సనల్ మ్యాటర్స్లో చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పాలి. కెరీర్ పరంగా కొంచెం అటెన్షన్ వీళ్ళు పే చేస్తే బాగుంటుంది అనమాట. తర్వాత హెల్త్కి వచ్చేటప్పటికి ఓకే రిమైనింగ్గా ఒక వీక్ అన్నట్లు ఉంటుంది అనమాట. ఇంకొక అద్భుతమైన విషయం అంటే ఈ రాశి వాళ్ళకి వీరికి ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువ ఉందండి. సో ఎవరైనా కనుక వ్యాసాలకి వాటికి సపోర్ట్ కనుక చేసుకుంటే ఈ టైం చాలా ఫేవరబుల్గా ఉందని చెప్పాలన్నమాట. వన్ స్టేట్ నుంచి ఇంకో స్టేట్ అయినా కానివ్వండి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఎవరైనా కానీ మారాలి అనుకున్నా కానీ ఇది చాలా బాగా మంచి టైం వాళ్ళకి అనమాట. తర్వాత రిలీజియస్ యాక్టివిటీస్లో మనకి తీర్థయాత్రలు జరగాలన్నా, పుణ్యక్షేత్రాలు తిరగాలన్నా కానీ, ఏదైనా హోమాలు చేయాలన్నా ఇది మంచి టైం వాళ్ళకని చెప్పాలన్నమాట. ఫైనాన్స్ ప్రకారం చూసుకుంటే చాలా స్టేబుల్గా కండిషన్లో ఉంటుందండి. స్టూడెంట్స్ కొంచెం మెంటల్గా డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ, అటెన్షన్ పే చేయాల్సిన టైం ఉంది. తర్వాత లవ్ రిలేషన్షిప్ కనుక చూసుకుంటే అది చాలా ఫేవరబుల్గా ఉంది, చాలా గుడ్ టైం అని చెప్పాలి. కొంచెం ట్రబుల్స్తో బట్ ఓవరాల్గా బాగుంటుంది. బట్ మనం కనుక చూసుకుంటే ఓవరాల్గా మనకి కన్యా రాశి బాగుంది అని చెప్పాలన్నమాట. కొంచెం డీటెయిల్డ్ మనం చూసుకుందాం. అటెన్షన్ ఎక్కువ పే చేయాలన్నమాట. సో చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు, దానికి తగిన విధంగా రిజల్ట్ పొందుతారు. బాగా హార్డ్ వర్క్ చేస్తే బాగా రిజల్ట్ వస్తుంది. అది క్యాజువల్గా ఉండే టైం అయితే కాదు, హార్డ్ వర్క్ చేయండి, రిజల్ట్ తీసుకోండి అన్నట్లు ఉంటుంది అనమాట. తర్వాత కెరీర్లో వర్క్ చేసేటప్పుడు ఒకే అంశం మీద బాగా ఫోకస్ చేస్తే చాలా మంచిది అనమాట వీళ్ళకి. ఎందుకంటే మెంటల్గా డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మల్టీ టాస్కింగ్ అనేది అవాయిడ్ చేయాలి. తర్వాత డెసిషన్స్ వచ్చేటప్పటికి హ్యాస్టీగా డెసిషన్ తీసుకోవద్దు. మీ తొందరపాటు నిర్ణయాల వల్ల మీ కొలీగ్స్తో పార్ట్నర్స్తో మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అందుకని చెప్పేసి మీరు చాలా పేషెన్సీగా ఉండి వాళ్ళు చెప్పింది కూడా వినేసి వాళ్ళని కన్సిడరేషన్లో కనుక తీసుకుంటే కెరీర్లో కనుక చాలా బాగుందని మనం చెప్పాలన్నమాట. తర్వాత బిజినెస్కి సంబంధించి చాలా బెనిఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. బట్ మీ పార్ట్నర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాపర్గా డెసిషన్ తీసుకోండి, తొందరపడి నిర్ణయాలు ఏది చేసుకోవద్దండి. సో ఫైనాన్స్ ఎలా ఉంది అని చెప్తే ఫైనాన్స్ ఓవరాల్గా చాలా బాగుంది అని మనం చెప్పాలన్నమాట. తర్వాత ఏ విధంగా ఉంది, మనకి ఏదైనా కనుక అంతకుముందు మీరు ఇన్వెస్ట్మెంట్ కనుక చేసి ఉంటే ఈ టైంలో రివార్డ్ వస్తుంది. రెండోది ఫ్రెష్గా కనుక వాళ్ళు ఏదైనా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కనుక చేయాల్సి ఉంటే 1-2 సార్లు ఆలోచించి ప్రాపర్గా కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా లాభం అయితే చూపిస్తుంది అనమాట. తర్వాత వీళ్ళకి ఓవరాల్గా ఎలా ఉంటుందంటే ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చేసినా కానీ, తర్వాత ఓవరాల్గా వారికి ఒక వస్తువుని అమ్మినా కానీ కొన్నా కానీ బెనిఫిటే చూపిస్తూ ఉంది. వెహికల్స్ కానివ్వండి, ప్రాపర్టీ కానీ, ఇంకోటి దానికి సంబంధించి కొనాలని ప్లానింగ్ ఉంటే దానికి సంబంధించిన ధనం అయితే అందుతుంది అని మనం చెప్పాలి. బట్ ఓవరాల్గా ఫైనాన్స్ వచ్చేటప్పుడు చాలా బాగుంది అని చెప్పాలన్నమాట. వీళ్ళలో కొంచెం ఏదైనా కనుక బాగలేదు అనుకుంటే హెల్త్ ఒకటి మాత్రమే బాగలేదండి కన్యా రాశి వాళ్ళకి. సో ఇది కూడా మనకి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్, బీపీ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రెండోది కొంచెం ఏదైనా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడాను కొంచెం వీళ్ళు ఆలోచించి కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తే చాలా మంచిది. బట్ అదర్వైజ్ మిగతా విషయాలు ఓవరాల్గా హెల్త్ అయితే కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉంది, బట్ ఇంటర్ కంట్రోల్లో ఉంది. లవ్ మ్యారేజ్ కనుక చూసుకుంటే ఓవరాల్గా 2 విషయాల్లో చాలా బాగా పాజిటివ్గా ఉందని చెప్పాలి. లవ్కి సంబంధించిన విషయాల్లో పార్ట్నర్స్తో చాలా బాగా కలిసి ఉంటారు, వాళ్ళతో కలిసి అవుటింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళటం కానీ చేస్తారు. తర్వాత రొమాంటిక్గా చాలా టైం గడుపుతారు, చాలా ప్రైవసీ ఉంటుంది, ఇంటిమేట్ రిలేషన్షిప్ కూడా బాగుంటుందని చెప్పాలి. తర్వాత పెళ్ళి అయిన వాళ్ళకి ఎలా ఉంటుంది, పెళ్ళి అయిన వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. వైఫ్తో కానివ్వండి, హస్బెండ్ వైఫ్తో కానివ్వండి, ఒక మ్యూచువల్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్తో కలిపి ఒక మంచి కార్యక్రమాలు చేయడానికి చాలా మంచి టైం అని మనం చెప్పాలన్నమాట. తర్వాత పార్ట్నర్ యొక్క బిహేవియర్తో కొంచెం మీకు అనుమానం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, బట్ ట్రస్ట్ యువర్ పార్ట్నర్ అనుకోండి. సో చిన్న వాటికి ఏమైనా ఉంటే కానీ నమ్మకాన్నితో మీరు ముందుకెళ్ళండి. ఎందుకంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ వైఫ్ అండ్ రిలేషన్షిప్లో. ఏదైనా కొన్ని ఇన్సిడెంట్స్ వచ్చి
మీ నమ్మకం పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి బట్ ట్రస్ట్ యువర్ పార్ట్నర్ అనుకుని ముందుకెళ్తే గొడవలు అనేది లేకుండా ఉంటుందండి. తర్వాత వాళ్ళు చెప్పేది ఎక్కువగానండి, ఎవరు చెప్పినా, వైఫ్ చెప్పినా కానీ, హస్బెండ్ చెప్పినా కానీ, లవర్ చెప్పినా, బాయ్ చెప్పినా, గర్ల్ చెప్పినా కానీ జస్ట్ వినటానికి ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఇంటూనే ఉంటే కనుక మీకు సగం ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. తర్వాత వాళ్ళ మధ్య ఒక సత్సంబంధం ఇంప్రూవ్ అయ్యి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. బట్ ఓవరాల్గా లవ్ కానీ మ్యారేజ్ కానీ చాలా బాగుంది. ఇంకా ఫ్యామిలీతో ఎలా ఉంది, ఫ్యామిలీతో కూడా వీళ్ళకి హ్యాపీనెస్గా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య కానివ్వండి, తర్వాత పేరెంట్స్ నుంచి కానివ్వండి బాగుంది. సో అప్పటిదాకా పేరెంట్స్ ఏదైనా కనుక హెల్త్ కానీ వేరే విషయాల్లో కనుక టెన్షన్స్ ఉంటే ఈ టైంలో పోయేసి వాళ్ళు మంచి ప్రేమ అభిమానాలతో కలిపేసి ఒక ట్రస్ట్ కలిసేసి ఫ్యామిలీతో ఒక అన్యోన్యంగా ఉంటారని చెప్పేసి మనకి కన్య రాశి గురించి చెప్పుకోవచ్చు. తర్వాత సిబ్లింగ్తో చాలా ఫేవరబుల్గా ఉంది. చాలా పేరెంట్స్ హెల్త్ విషయం చాలా రిలాక్స్గా ఉంటారు. తర్వాత మ్యూచువల్గా అందరూ కలిసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అంతా ఫ్యామిలీస్ కలిపేసి కనుక ఏదైనా ప్లాన్ చేస్తే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. వీళ్ళకి ఇంకొకటి ఏమంటే ఇన్లాస్తో కూడా మంచి రిలేషన్షిప్ ఉంటాయండి ఈ టైంలో. సో ఓవరాల్గా మన ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ చాలా బాగుంది వీళ్ళకి టైం చెప్పాలి. సో వీళ్ళకి రెమెడీస్ వచ్చేటప్పటికి పెద్ద రెమెడీస్ ఏమి ఉండవండి. పితృదేవతలను కనుక వాళ్ళు కనుక ఈ టైంలో కనుక తెలుసుకుంటే ఇంకా ఫ్యామిలీ అన్యోన్యత చాలా బాగుంటుంది. తర్వాత ఏదైనా కనుక ట్యూస్డేస్ కనుక డొనేట్స్ కనుక చేయదలుచుకుంటే ఇంకా బాగుంటుందండి. తర్వాత వచ్చేటప్పటికి కొంచెం చిన్న చిన్న దానాలు అలాంటివి కనుక చేస్తే బాగుంటుంది. బట్ ఓవరాల్గా బాగుంది కాబట్టి మంచి రెమెడీస్ కూడా ఏం అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ సార్. కన్యారాశి వరకు మనం చూసుకుంటే మార్చి మాసాంతం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా ఈ టైం అనుకూలం కాబట్టి కెరియర్ గురించి కావచ్చు, లవ్ మ్యారేజెస్ కావచ్చు, రిలేషన్ గ్రోత్ కావచ్చు, ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ కూడా కావచ్చు. సో జాతకరీత్యా ఇంకొంత వెసులుబాటు చూసుకొని కనుక వాళ్ళు ముందుకెళ్తే చాలా ఫేవరబుల్గా ఉంది. సో ఎవరైనా పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే, సో ఈ మాసాంతం మాకు బాగుంది కదా, ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాం, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ గురించి థింక్ చేస్తున్నాము, లేదా మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం అనే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళకి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందా సార్? ఉషా గారు 2 రీజన్లు అండి. ఒకటి, ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలి, వేదిక వాస్తు పండిట్ ఉండాలి. సో అది మన సైన్స్ మనం నేర్చుకోవాలి. మన మహర్షులు ఇచ్చిన గొప్ప జ్ఞానం అనమాట. అది ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా బ్లైండ్గా మాట్లాడకూడదు అనమాట. అది తెలుసుకునే ప్రయత్నంగా ఒక ప్రాపర్ అసలు ఆస్ట్రాలజీ అంటే ఏంటి, ఎలా అంటే ఏమేమి బుక్స్ ఒక అకాడమీగా మనం అందించాలని చెప్పేసి ఒక కోర్స్ డిజైన్ చేసామండి. అది ఎన్రోల్ అయ్యి అందరూ చేసుకోవాలని ఒకటి ఫస్ట్. రెండోది వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళకి ఇండివిజువల్గా ఏమైనా కనుక సమస్యలు కనుక ప్రాబ్లమ్స్ కానీ ఉంటే అలాంటి వాటికి మనకు అప్రోచ్ అవ్వచ్చు. ఆస్ట్రాలజీ మనకి చాలా క్లారిటీ ఇస్తుందండి. మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మైసూర్ నుంచి ఫోన్ చేశారు. వాళ్ళు లాస్ట్ 4 ఇయర్స్లో ఆల్మోస్ట్ 4 to 5 crores దాకా అప్పులు చేశారు. ఒక్క చిన్న రెవెన్యూ కూడా రాలేదు వాళ్ళకి. సో వాళ్ళు ఇప్పుడు 2 సందిగ్ధంలో ఉన్నారు. ఏంటి, జాబ్కి వెళ్ళిపోవటమా, లేదంటే ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి అందులో కంటిన్యూ అవ్వటం. ఇది చాలామంది బిజినెస్ పీపుల్కి వస్తుందండి. జాబ్ వదిలేసుకొని వచ్చి ఏదో స్టార్ట్ చేస్తాం, 3-4 కోట్లు డబ్బులు పోయినాయి. ముందుకు వెళ్దామంటే వస్తుందో లేదో ఐడియా ఉండదు. వెనక్కి వెళ్దామంటే మళ్ళీ జాబ్లో అంత సంపాదిస్తామో తెలవదు. ప్యాషన్ అంతా ఖర్చు పెట్టామని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత చాలా క్లారిటీ వచ్చిందండి. ఎక్కడ వాళ్ళు చేస్తే బిజినెస్ వస్తుంది, బిజినెస్ రావడానికి ఇంకెంత టైం పడుతుంది, కెరియర్లో కనుక వెళ్తే ఎంత టైం పడుతుంది, ఈ టైం లైన్ సరే ఇంపార్టెంట్ అనమాట, ఎక్కడ టర్మ్స్ బాగుంటాయి అని చెప్పేసి క్లారిటీ వచ్చేసింది అనమాట. సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అండి. వాళ్ళు రియలైజ్ అయ్యారు, నేను ఈ రాంగ్ డైరెక్షన్లో నా ఎనర్జీ అంతా పెట్టాను, కొంచెం నా మైండ్ సెట్ చేంజ్ చేసుకొని నేను ఎలా ఉంటే బాగుండేది. అక్కడ క్లారిటీ మనకి ఆస్ట్రాలజికల్గా చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇలాంటి వాటి గురించి మనకి ఇండివిజువల్గా కనెక్ట్ అవుతే ఏ విషయాలు కానీ ఏదైనా కానీ మన వాళ్ళకి ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ గైడెన్స్ ఇచ్చి హెల్ప్ చేయొచ్చు. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మార్చ్ రాశి ఫలాలు కనుక మీరు ఫాలో అవుతుంటే, ఒకవేళ మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.